సాధారణంగా ద్రవ్యోల్బణం వల్ల కానీ సరఫరా గొలుసులో ఇబ్బందులు తలెత్తినప్పుడు కానీ ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అమెరికాలోని మన ఎన్ఆర్ఐలకు విచిత్రమైన అనుభవం ఎదురైంది తాజాగా. అక్కడ కొన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్లో రాత్రికి రాత్రే అమాంతం ధరలు ఆకాశాన్ని అంటిశాయి. అది కూడా కొత్త టారిఫ్ సుంకాలు ఇంకా అమల్లోకి రాకముందే ఈ పరిస్థితి వారికి ఎదురైంది. ఇటీవలే భారతీయ వస్తువులపై 50% సుంకాలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్పై సుంకాలు విధించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు వెల్లడించిన వివరాల ప్రకారం చూసుకుంటే ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వస్తువుల ధరలు రాత్రికి రాత్రే $11.99 నుంచి $13.99కు పెరిగిపోయాయి. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే రూపాయల్లో అంటే 10-20 పైసలు మాత్రం పెరుగుతూ ఉంటుంది. మహా అయితే ₹1 పెరుగుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు ధర పెరుగుదల మాత్రం మామూలుగా లేదు. 11.99 నుంచి 13.99 అంటే దాదాపు $2 పెరిగినట్టే. ప్రస్తుతం ఒక అమెరికా డాలర్కు రూపాయి మారకపు విలువ ₹88 ఉంది. ఈ లెక్కన $11.99 అంటే సుమారుగా 1055 నుంచి ఇప్పుడు 1231కి పెరిగింది. అంటే ఒక్క వస్తువుపై దాదాపుగా ₹176 పెరిగింది. ఒకే వస్తువు మీద అంత ధర పెరిగితే ఇంటికి కావాల్సిన నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, మాంసం ఇలాంటివన్నీ కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించండి. సాధారణంగానే అమెరికాలో జీవన ప్రమాణ వ్యయం ఎక్కువ. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల వల్ల అక్కడ ఉండే భారతీయుల జేబులకు భారీగా చిల్లు పడబోతోంది. కానీ కొత్త టారిఫ్లు రాకముందే కొనుగోలు చేసిన పాత స్టాక్పై ధరలు పెంచడం చూసి చాలామంది కస్టమర్స్ కోపంతో ఊగిపోతున్నారు, అవాక్కవుతున్నారు. దీన్ని చాలామంది దుకాణదారులు ఆశగా, అవకాశవాద ధోరణిగా చూస్తున్నారు. కొందరు దుకాణదారులు మాత్రం తమ చర్యలను సమర్థించుకుంటూ వస్తున్నారు. ఇక ఇంధనం, బంగారం లాంటి వాటి ధరలు ఎలాగైతే భవిష్యత్తులో పెరిగే ఖర్చులు దృష్టిలో పెట్టుకొని ముందుగానే వీటిని పెంచుతారో తాము కూడా అదే విధంగా చేస్తున్నామని వాదిస్తున్నారు వారంతా. ఇక కొత్తగా స్టాక్ తెచ్చుకోవాలంటే టారిఫ్ వల్ల ఖర్చు పెరుగుతుంది కాబట్టి ముందుగానే ఆ భారాన్నంతా సర్దుబాటు చేసుకోవాలని చెబుతూ ఉండడం ఇక్కడ విశేషంగా చెప్పాలి. అంతేకాదు పాత స్టాక్ను తక్కువ ధరలో అమ్మితే మళ్ళీ సరుకు తెచ్చుకునేటప్పుడు నష్టపోతామని కూడా వ్యాపారులు అంటున్నారు. ఇదెంతవరకు కరెక్ట్ అని అక్కడ జనాలు గగ్గోలు పెడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.